ఏపీలో అధికార టీడీపీకి ఏపీ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ మహిళలను లైంగికంగా వేధించడం నిజం కాదా అని ప్రశ్నించారు. సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో బాధితురాలపై తిరిగి కేసు పెట్టారన్నారు. ఇక మంత్రి డైరెక్షన్లోనే ఆమెపై కేసు నమోదు చేశారని చెప్పారు. అధికారం చేతిలో ఉంది కదా అని మంత్రి సతీష్ ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఒక మహిళను మరొక మహిళ మంత్రి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు. రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా దానికి ఉదాహరణగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలో ఉండేవాళ్ళు బాధితులకు అండగా నిలబడతారు, నిందితుల్ని శిక్షిస్తారు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్. బాధితురాలిని అరెస్ట్ చేయడం అంట, దారుణంగా ఆమెకి రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమె మీద కేసులు బనాయించి రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టేశారు. నిందితుడు మాత్రం దర్జాగా నెల రోజులుగా తిరుగుతూ ఉన్నాడు బయట సభ్య సమాజంలో. చూస్తే అతను సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన సంధ్యారాణి గారి పిఏ. ఆవిడ ఒక మహిళ, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు మంత్రి. అలాంటి ఆవిడ బాధితురాలకు అండగా నిలబడాల్సింది పోయి పిఏని వెనకోసుకొస్తూ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో